ఆధారపడేటటువంటిది. ఇదివరకు అయితే బంధువులు ఊళ్ళోనే ఉండేవాళ్ళు. అరే అక్కయ్య గారు అబ్బాయో తమ్ముడు గారు అబ్బాయో కొంచెం చేసి పెట్టరా అంటే చేసి పెడతారు. ఇవాళ రోజున అలాంటి వాతావరణాలు ఉన్నాయా కుటుంబ వ్యవస్థలో? అది లేని రోజుల్లో వీళ్ళు దేవుళ్ళలాగా పనిచేసి పెట్టారు. ఇప్పుడు ఆ వ్యవస్థను తీసేయడం అంటే నోటి దగ్గర ముద్ద లాగేయడం, లాగేసి పైగా దబాయించి మాట్లాడితే రైట్. ప్రజలనేది ఇవాళ రోజున ఏదైపోదు, 5 ఏళ్ల దాకా మూసుకు కూర్చోవడమే. ఈ 5 ఏళ్లలో ప్రజలు అలవాటు పడిపోయారు అనుకోండి ఈ పద్ధతికే, ఇదే బాగుందిలే అని. వీళ్ళు అన్నట్టు కరెక్టే, వీళ్ళు చేసేది కరెక్టే. లేదు ప్రజలు ఇబ్బంది పడ్డారనుకోండి, అప్పుడు పూర్తిగా తీవ్ర ప్రతిఘటన వస్తుంది. అవును. ఒక రకంగా ఎన్నికలకు ముందు అంటే నారా లోకేష్ గారు చెప్పిన మాటను పరిగణలో తీసుకుంటే 80% మందిని రాజీనామా చేయించి ఆ విధానం కూడా తప్పు జరిగిందా? అందుకే ఇప్పుడు లీగల్ గా ఇష్యూస్ వస్తున్నాయి, మాకు దీన్ని ఎక్స్టెన్షన్ చేయలేమని చెప్పడం. ఖచ్చితంగా ఆ రోజున మనం కూడా డిబేట్ చేసాం. ఏది ఇట్లా రాజీనామాలు చేయించడం ఏంటి, ఇది ఎక్కడ దుర్మార్గం అని చెప్పేసి. అయితే నాకు తెలిసి 80% అయితే కాదు, 20%, 30% ఉంటుంది. చేయనని చాలా మంది భీష్మించి కూర్చున్నారు కదా, చేయలేదు. ప్లస్ ఈవెన్ అక్కడ పని చేసి పెట్టమన్నా చేయమన్నారు. తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, జనసేనకు పనిచేసి పెట్టిన వాళ్ళు ఉన్నారు, అనేక మంది వాలంటీర్లు కూడా అక్కడ. కాబట్టి అక్కడ చెప్తున్నది రాంగ్, 80% అనేది రాంగ్. ఓకే, రాజీనామా చేసిన వాడు వదిలేవయ్యా, ఎవరొద్దన్నారు? ఉన్నోడికి నువ్వు రాజీనామా చేసినోడు రాజకీయ